భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం లాంటిదని, ఈ ప్రాంత దశ దిశను మార్చే శక్తి దీనికుందన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికి ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈజ్ ది ఓన్లీ వన్ లీడర్
in the democratic world with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years, all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. National defense and also security. There is no Naxalism, no terrorism. Under his leadership, we are all safe. Foreign policy, one of the best foreign policy. Every country is shocked to hear that. Space, science, technology. If we talk anything, I have seen in my past 5 decades career, 1978 I became first time MLA. 1980 I became minister. First time I have seen a leader with clear clarity. Always he works with a single agenda, nation first. I am asking one thing. How many leaders with dedication they have worked? In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ 1 గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఉత్తరాంధ్ర మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. విత్ దిస్ మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఎంతమంది బయటనున్నారు. ఈ రోజే మన గిరిజన పిల్లలు దింసా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ